హలో గైస్, మనమైతే ఇవాళ భలే ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. అలాంటి యొక్క ఎగ్ కర్రీని అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం చూడండి, ఫస్ట్ మిక్సీ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఫస్ట్ మనం అయితే ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం ఉల్లిపాయలు, కారం, పసుపు, ఉప్పు వేసుకుని ఎగ్స్ పగలగొట్టుకుని మిక్సీ వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అయితే చేసేద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించుకోవాలి. స్టవ్ అయితే వెలిగించేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నేనైతే ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకువేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక కప్పు కాదు, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని అయితే బాయిల్ చేయాలి. ఇక్కడ బాయిల్ అయ్యే లోపల మనమైతే ఒక చిట్కా చేద్దాం. సరే గైస్, బాయిల్ కాదు, అది హీట్ అయ్యే వరకు మనమైతే ఇప్పుడు ఈ ఎగ్ ఉంది కదా, జస్ట్ ఈ ఎగ్ అయితే ఇట్లా అడుకోవాలి. ఇందులో అయితే చూడండి, ఇది మనం ఇలా పైకి పెడితే అదిగోండి టిక్ టిక్ మండే చూడండి. ఇగో కొద్దిగా ఎగ్ వేస్తా, అదిగోండి అయ్యింది. సో అయిపోయింది అనమాట. ఫస్ట్ మనం అయితే అందులో ఎగ్ మొత్తం అంతా వేసేస్తాం. ఇప్పుడైతే మనమైతే ఈ ఎగ్ని ఇందులో వేసేస్తాం. అదిగోండి గైస్, మొత్తం అంతా వేసుకోవాలి. ఇదిగోండి గైస్, ఇప్పుడైతే మనం కలిపేసుకోవాలి దీన్ని. మిక్స్ వెల్. సో ఇలా కలిపేసుకుంటూ ఉన్నాం, కలుపుకుంటానే ఉండాలి గైస్. ఇట్లా చూసారా ఎంత బాగుందో క్రిస్పీగా. ఇక్కడైతే మనం క్రిస్పీగా టేస్ట్ చూసేద్దాము. నేనైతే మా చెల్లికి ఇస్తాను ఫస్ట్. ఎందుకంటే ప్రయోగాలు ఎలా ఉంటాయని. మా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టివిటీ అనమాట కుకింగ్ అని. ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, మా చెల్లికి ఇస్తాను. ఇది తినేద్ది. సాయిరామ్ తిను. లిటరల్లీ గైస్ చాలా బాగుంది. సాల్ట్ కారం మనం పట్టుకోద్దాం. నిజం బాగుంది. సో మనమైతే ఇంట్లో కూడా ఇదే ప్రాక్టీస్ అయిపోతే కుకింగ్ అనేది బాగా. నేనైతే కొద్దిగా కారం వేసి నేనైతే కుకింగ్ అనేది నేర్చుకున్నామే ఎగ్తో. నాకు కూడా అంతే. నేనైతే ఫస్ట్ కుకింగ్ ఎగ్ ఫ్రైతోనే గైస్. సో నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో ఇలా అయితే అది కుక్ చేసుకుని తీసుకొచ్చేస్తుంది నా కోసం. ఓకే, బై గాయస్. ఇంకొంచెంసేపు ఉంటే మారిపోవడం కూడా. బై గాయస్.